ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఈ లోకంలో జీవించినప్పుడు మనము మనుషులకు వెళ్ళి సహాయం అడుగుతూ ఉంటాం. నాకు ఈ సహాయం చేయవా, నాకు ఈ సహాయం చేయవా అని అడుగుతూ ఉంటాం. అడిగినప్పుడు వాళ్ళు మన సహాయాన్ని బట్టి వాళ్ళు అప్పుడప్పుడు విసుకుంటూ ఉంటారు. ఏంటి మీరు మాటి మాటికి వస్తుంది, లేకపోతే ఈయన మాటి మాటికి వస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళ ప్రవర్తన ఎట్లయిపోతుంటారంటే మాటి మాటికి వెళ్ళినందుకు వాళ్ళ ఇంట్లోకి కూడా పిలవరు. ఒక్కొక్కసారి ఇంట్లో లేమని కూడా చెప్పిపించేటటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుంటాం. సమస్యలు సంభవించినప్పుడు, మనము ఇరుకులో ఉన్నప్పుడు మనుషులను సహాయం అడుగుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం అడిగినప్పుడు అక్కడ మనకు ఉన్నటువంటి విలువ తగ్గిపోతూ ఉంటుంది. కానీ నీవు మనుషుల దగ్గర వెళ్ళుట కంటే నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి నీ సహాయం అడుగుతున్నప్పుడట మనము విలువైన వారిగా దేవుడు మారుస్తాడంటండి. హల్లెలూయా. నువ్వు మాటి మట్టికి మనిషి దగ్గరికి సహాయంకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ దృష్టిలో నీకున్న విలువ తగ్గిపోతుంది. కానీ నువ్వు మాటి మాటికి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను విలువైన వ్యక్తిగా మారుస్తాడండి. హల్లెలూయా. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు సహాయం కొరకు అడుగుతాం. కానీ మనము ఎప్పుడైతే మన సహాయం కొరకు దేవుని యొక్క పాదాలు మనము తాకుతామో అప్పుడు దేవుడు అన్ని విషయాల్లో మనల్ని కరుణించేటటువంటి దేవుడుగా నిలబడుతూ ఉంటాడండి. హల్లెలూయా. చాలాసార్లు మనము దేవుని అడగలేని పరిస్థితిలో ఉంటామండి. మనము దేవుని అడగాలండి, దేవా మరి నేనున్న పరిస్థితి ఇది, నన్ను దయచేసి నన్ను ఈ పరిస్థితి నుంచి దేవుడు నన్ను విడిపించు దేవా అని మనం అడిగినప్పుడు దేవుడు సహాయం చేసి దేవుడుగా ఉంటాడండి. దేవుని సన్నిధికి వెళ్ళి మనము అడగాలండి. కీర్తనకారుడు కూడా 28వ కీర్తనలో చూస్తే అక్కడ 2వ వచనాన్ని చూద్దామండి. మొదటి నుంచి చదువుదాం. యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనంగా ఉండగా నా మనవిని ఆలకింపు. నీవు మౌనంగా ఉండలేక నేను సమాధిలోనికి దిగిన వారి వలె ఆగుతుంది. నిజమే, సమస్య సంభవించినప్పుడు మనము ఒక్కొక్కసారి చనిపోవాలి అన్నటువంటి పరిస్థితి అనుకుంటాం. నాకు సహాయం చేసే వాళ్ళు లేరు, నేను అడిగినప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తలేరు. నేను వాళ్ళని అడుగుతాను, వీళ్ళని అడిగిన వాళ్ళు నన్ను చూసిన వెంటనే నా ముఖం మీదనే వాళ్ళు డోర్ వేసేస్తున్నారు నన్ను చూడగానే అని చెప్పి బాధపడేటటువంటి రోజులు ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఆ సమాధిలోకి దిగిన వారి వల్లే అయిపోయిందంట ఆయన సమస్య. అందుకే కీర్తన గారు అంటున్నాడు, మొరపెట్టుచున్నాను దేవా, నువ్వు మౌనంగా ఉండకు, నాకు జవాబు దయచేయి, లేకపోతే నేను సమాధిలో దిగిన వాళ్ళలాగా అయిపోతాను, చనిపోతాను, నాకు అట్లాంటి సమస్య ఉంది, అలాంటి సమస్య ఉంది నాకు అంటున్నాడు. నిజమే, మన జీవితంలో కూడా అలాంటి సమస్యలు ఉండొచ్చు. ఆ సమస్యలను అధిగమించలేక, ఆ సమస్యల నుంచి విడుదల పొందుకోలేక అనుకుంటూ ఉండొచ్చు, అయ్యో ఈ సమస్య వలన నేను చనిపోతేనన్నా బాగుండు, సమాధిలో దిగితేనన్నా బాగుండు అన్నటువంటి వారిగా ఉండొచ్చు మీరు. అయితే దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నీకు మొరపెట్టినప్పుడు నీకు నీ పరిశుద్ధాలం వైపు నా చేతులు ఎత్తుతున్నాను, నా విజ్ఞాపన ధ్వని ఆలకించును. మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు సహాయం చేయరు, కొందరు చేస్తుండొచ్చు, మాటి మాటికి వచ్చినందుకు వాళ్ళు విసుక్కొని సహాయం చేయకపోవచ్చు. కానీ నేను ఇంట్లోకి కూడా రానివ్వకపోవచ్చు. కానీ దేవుడు తెలుసా, మాటి మాటికి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను కరుణించి నువ్వు విలువైన తానుగా దేవుడు మారుస్తాడండి. ఇక్కడ కీర్తనకారుడు కూడా అంటున్నాడు ఏమనంటే, నీ వైపు, నీ పరిశుద్ధాలయం వైపు నా చేతులు ఎత్తుతున్నాను, నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము. నేను మాట్లాడుతున్నా నీతో ప్రభా, నా ప్రార్థన ఆలకించు, నేను ప్రార్థిస్తున్నాను, నీతో మాట్లాడుతున్నాను ప్రభా, నా ప్రార్థన ఆలకించు, చెవి విను ప్రభా, నేను ప్రార్థించే ప్రార్థన, నీ పరిశుద్ధాలయం వైపు నా చేతులు ఎత్తుతున్నాను అంటున్నాడు. మనం దినాన్ని కూడా చూసాం, మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు, దించినప్పుడు మరి అమాలేకీయులు గెలిచినట్లు చూస్తాము.
ఇక్కడ కీర్తనకారుడు కూడా ఆయన చేతులెత్తి ప్రార్థిస్తూ అడుగుతున్నాడు, దేవా నన్ను కరుణించి కృప చూపించు అని. కృప చూపించు, దయ చూపించు అని అంటూ ఏమంటున్నాడంటే, మీ వైపే చేతులెత్తుచున్నాను అంటున్నాడు. అంటూ ఏమంటున్నాడు, భక్తిహీనులను పాపం చేయు వారిని నీవు లాగివేయినట్లు నన్ను లాగివేయకు. వారి దురాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుతురు. భక్తిహీనులు ఎట్లుంటారు, వాళ్ళని లాగేసినట్టు నన్ను లాగేకు ప్రభు. వాళ్ళు ఎట్లుంటారంటే ఏం చేస్తారట, పొరుగు వారితో సమాధానంగా పొరుగు వారిని ఏం చేస్తారట, వాళ్ళ మనసులో చెడు అభిప్రాయాలు, దుష్ట ఆలోచనలు ఉంచుకున్నట పొరుగు వారితో సమాధానంగా మాట్లాడతారట. నిజమే కదండి. వాళ్ళ లోపల దుష్ట ఆలోచనతో ఉంటూ సమాధానంగా మాట్లాడినట్టు నటిస్తారు. అందుకే నేను అన్నాను, మీరు మనుషుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన విలువ తగ్గిపోతుంది. కానీ మనుషులో వాళ్ళ లోపల ఏమో తెలియదు. దుష్ట ఆలోచనతో కూడా ఉండొచ్చు, భక్తిహీనులు కావచ్చు, తెలియదు. అయితే వాళ్ళ హృదయంలో దుష్ట ఆలోచనలు వచ్చచ్చు, కానీ వాళ్ళు పొరుగు వారితో సమాధానంగా మాట్లాడి నటిస్తారు అని చెప్తూ ఉన్నాడు. అలా నటించేటటువంటి వ్యక్తులు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే మనం మాటికి దేవుని యొక్క పాదాలు తడిపినప్పుడు మన జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈయన చేతులెత్తి ఆయన పరిశుద్ధాలయం తట్టు తిరుగుతూ ప్రార్థిస్తూ ఉన్నాడు. మనము కూడా మన చేతులెత్తి దేవుని వైపు తిరిగి ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప మేలులతో మనం దీవించి నడిపిస్తాడు అన్నటువంటి విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం దేవుని వైపే మనము చేతులెత్తి ప్రార్థన చేస్తూ దేవునికి ఘనత మహిమ తెచ్చి బిడ్డలుగా, మరి మన సమస్యలు మనుషుల దగ్గర కాకుండా దేవుని దగ్గరికి వెళ్ళి మన ప్రార్థన ద్వారా దేవుని మహిమపరిచినప్పుడు ఆ సమస్యకు పరిష్కారము దేవుడే కలుగజేస్తాడు. కాబట్టి మనుషుల్ని కాదు, దేవుని వైపు చూసే కృపను మనం పొందుకుందాం. దేవునికి మహిమకరంగా జీవిద్దాం, ఘనతకరంగా జీవిస్తాం. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్.